రెస్టారెంట్ కాదు, ఇది ఒక చిన్న హోటల్. ఇక్కడ అన్ని ఐటమ్స్ ఉంటాయి, నాన్ వెజ్ అండ్ వెజ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్ని షూట్ స్పాట్. ఈరోజు నలభీం రెస్టారెంట్కి వచ్చాను. రెస్టారెంట్ కాదు, ఇది ఒక చిన్న హోటల్, ఎయిర్ బైపాస్ రోడ్లో ఉంది. ఇది ఒక చిన్న హోటల్, చెప్పాలంటే రెస్టారెంట్ కాదు, ఒక చిన్న డాబా స్టైల్లో ఉంటుంది. ఇక్కడ అన్ని ఐటమ్స్ ఉంటాయి, నాన్ వెజ్ అండ్ వెజ్ అన్నీ ఉంటాయి. మార్నింగ్ సెక్షన్ టిఫిన్స్ ఉంటాయి, మధ్యాహ్నము భోజనము నాన్ వెజ్ వెజ్ రెండు ఉంటాయి. ఈవినింగ్ కూడా టిఫిన్స్ ఉంటాయి, బిర్యానీ ఉంటుంది, అన్ని ఐటమ్స్ ఉంటుంది. చూద్దాం లోపల ఏం ఐటమ్స్ ఉన్నాయి, ఫ్రెష్గా తీసుకుంటాను. సరే లోపలికి పోదాం రండి ఫ్రెండ్స్, ఎటుందో చూద్దాం. ఈ రెస్టారెంట్ పేరు నలభీమా కిచెన్ రెస్టారెంట్. ఇది డాబా స్టైల్లో ఉంటుంది. ఇది తిరుపతిలో ఉంది, తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్లో వస్తుంది. నెల్లూరు చేపల పులుసు ఫేమస్, అందరికీ తెలిసిందే. అయితే నెల్లూరుకు పోయి చేపల పులుసు తినాలా అంటే అది కష్టమైన విషయమే. కాబట్టి తిరుపతిలో ఇలాంటి చేపల పులుసు విత్ వైట్ రైస్ ఎక్కడన్నా దొరుకుతుందా అని గాలించినప్పుడు నాకు ఒక రెస్టారెంట్ దొరికింది. ఇదే నలభీమా రెస్టారెంట్లో చేపల పులుసు, నెల్లూరు చేపల పులుసు లాంటి తిరుపతి చేపల పులుసు ఇది విత్ వైట్ రైస్ తీసుకుందామని వెళ్ళాను. ఇక్కడ అన్ని ఐటమ్స్ ఉంటాయి. పకోడీ కూడా తీసుకున్నాను. ఇది చికెన్ పకోడీ. వీటి ప్రైజెస్ కూడా చెప్తాను, టేస్ట్ చెప్తాను. ఫస్ట్ చికెన్ పకోడీ తీసుకున్నాను. ఇది 130 రూపాయలు ప్లేట్. చికెన్ పకోడీ మామూలుగానే ఉంది, చికెన్ ఫ్రెష్గా ఉంది, క్వాంటిటీ కూడా పర్లేదు, బాగానే ఇచ్చాడు. టేస్ట్ ఇది నార్మలే, పర్వాలేదు, బాగుంది చికెన్ పకోడీ. ఆ తర్వాత నేను చేపల పులుసుతో కాంబినేషన్ వైట్ రైస్ తీసుకున్నాను. చూసేదానికి మాత్రం కలర్ దుమ్ములేసిపోయింది. టేస్ట్ ఎలా ఉంది అంటే చాలా బాగుంది టేస్ట్. మామూలుగా నెల్లూరు చేపల పులుసు తిన్నాం కానీ అది దాని క్వాలిటీ అండ్ టేస్ట్ చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కానీ ఇక్కడ మనము తిరుపతిలో చాలా బాగా చేశారు కానీ చేపల పులుసు విత్ వైట్ రైస్, కాకపోతే ఆ క్వాలిటీ ఉండదు, అది ఎక్స్పెక్ట్ చేయకూడదు మనం. ఎందుకంటే ఇక్కడికి నెల్లూరుకి డిఫరెన్స్ ఏంటంటే నెల్లూరులో లైవ్ ఫిష్ దొరుకుతుంది, ఇక్కడ దొరకదు తిరుపతిలో. కాబట్టి మామూలు ఫిష్తోనే వీళ్ళు చేస్తారు. కాబట్టి ఎవరైనా ఇదే ఫిష్తో చేయాలి. కాబట్టి నెల్లూరు చేపల పులుసుకు ఉండే టేస్ట్ ఇక్కడ రాదు. అయితే టేస్ట్ మాత్రం బాగుంది, ఆ లెవెల్లో వచ్చింది, చాలా బాగుంది టేస్ట్. అయితే దాంతో కంపేర్ చేయకూడదు. దీని ప్రైస్ వచ్చి 200 రూపీస్. ఒక చేప ముక్క, పులుసు, రైస్ బౌల్ ఒకటి ఇస్తాడు. 200 రూపీస్, చాలా బాగుంది, రీజనబుల్ ప్రైస్ అనిపించింది నాకు. ఇక్కడ అన్నీ కూడా మనకు రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి. ఇది కొద్దిగా లోపలికి ఉంటుంది, ఎయిర్ బైపాస్ రోడ్లో నుండి కొద్దిగా లోపలికి వస్తే ఇది కొద్దిగా లోపలికి ఉంటుంది. అయితే మనకు బోర్డు బయట కనిపిస్తుంది.